నమస్తే అండి, నేను నాగశ్రీ సాయి కుమార్, న్యూమరాలజిస్ట్. ఈ వీడియోలో మనము లక్కీ మొబైల్ నెంబర్ గురించి డిస్కషన్ చేద్దాం. లక్కీ మొబైల్ నెంబర్ అనేది ఎలా ఉండాలి, అసలు టోటల్ ఏ సంఖ్యలో ఉండటం వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అనేది ఒకసారి గమనించినట్లయితే, ముందుగా లక్కీ మొబైల్ నెంబర్లో పిల్లర్ నెంబర్లుగా తీసుకున్నట్లయితే 1, 4, 5, 6, 9 అనే సంఖ్యలు ఉండడాన్ని గమనించవచ్చు. ఇక్కడ 1 అనేది మనం ఉన్నటువంటి వృత్తి వ్యాపారంలో నెంబర్ 1 పొజిషన్ ని, 4 అనేది ఆకర్షణను మరియు స్థిరత్వాన్ని, 5 అనేది కమ్యూనికేషన్, రిలేషన్, బిజినెస్ ని, అదేవిధంగా 6 అనేది సంపద, సమృద్ధి, డబ్బు, ఐశ్వర్యము, ఆరోగ్యాన్ని ఇస్తుంది. 9 అనేది కుజుడికి సంబంధించింది, పోరాట పటిమ, ఒక ధైర్యాన్ని ఇచ్చేటటువంటి నెంబర్లు. ఈ యొక్క 1, 4, 5, 6, 9 పిల్లర్ నెంబర్లు అంటారు. అదేవిధంగా మన యొక్క మొబైల్ నెంబర్లు మొత్తం కూడినట్లయితే ఈ సంఖ్యలు, నేను చెప్పేటటువంటి సంఖ్యలు వచ్చినట్లయితే మీరు ఖచ్చితంగా ఇబ్బందులలో ఉంటారు, నష్టాల్లో ఉంటారు, కష్టాలు అనేవి కొని తెచ్చుకున్నట్లే అని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు చాలా మంది ఏంటంటే నా మొబైల్ నెంబర్లో ఫలానా నెంబర్ ఉంది, నేను చాలా బాగున్నా అని అనుకునే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఇప్పుడు నెంబర్ అనేది ఏం చేస్తుంటే సడన్ గా మిమ్మల్ని డౌన్ ఫాల్ చేస్తుంది, సడన్ గా ప్రమాదాలకు గురి చేస్తుంది. కాబట్టి ఏంటంటే ఇటువంటి సిరీస్ నేను చెప్పినటువంటి నెంబర్ లో మీ నెంబర్ కనుక ఉన్నట్లయితే ఒక మంచి నెంబర్ లోకి, అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ కు అనుగుణంగా ఒక మంచి సంఖ్యాబలం కలిగినటువంటి, మీ డేట్ ఆఫ్ బర్త్ సూటబుల్ అయినటువంటి నెంబర్ లోకి మీ యొక్క మొబైల్ నెంబర్ మార్చుకోవడం వల్ల ఇక్కడ పాజిటివ్ ఫలితాలను పొందే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఏ సిరీస్ సంబంధించినటువంటి నెంబర్లు మీ యొక్క మొబైల్ నెంబర్ లో రాకూడదు అనేది ఒకసారి గమనించినట్లయితే, 2వ నెంబర్ కు సంబంధించినటువంటి నెంబర్లు, అంటే మొబైల్ నెంబర్ మొత్తం అంటే 10 నెంబర్లని మొత్తం కూడితే వచ్చేటటువంటి నెంబర్ తీసుకున్నట్లయితే 38 అనే నెంబర్ అనేది రావడము మంచిది కాదు. అదేవిధంగా 47 కావచ్చు, అదేవిధంగా 56, 65 ఇట్లా ఏది కూడినా మళ్ళీ 2వ నెంబర్ వచ్చింది అనుకోండి, ఇది మీకు అప్ అండ్ డౌన్ లైఫ్ ఇస్తుంది. అంటే 15 రోజులు బాగుంటే 15 రోజులు ఒక డౌన్ ఫాల్ అయ్యేటటువంటి పరిస్థితి అనేది ఈ యొక్క 2 అనే నెంబర్, అంటే చంద్రునికి సంబంధించిన నెంబర్ కావడం వల్ల వీళ్ళకు ఆ ఇబ్బందులు అనేవి ఉండటం అనేది జరుగుతుంది. అదేవిధంగా 3కు సంబంధించినటువంటి నెంబర్లు కూడా చాలా వరకు ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ 3 అనేది చాలా వరకు ఏంటంటే అదృష్టవంతమైనటువంటి ఆ యొక్క నెంబర్ గా చెప్తారు. కానీ ఇక్కడ మీకు 3వ తారీఖులో 12, 21, 30లో పుట్టడం వేరు, ఆ నెంబరు మొబైల్ నెంబర్ లో ఉండటం వేరు, నేమ్ లో ఉండటం వేరు. కాబట్టి ఇక్కడ 3 అనేటటువంటి సిరీస్ సంబంధించినటువంటి నెంబర్లు అనగా 39, 48, 57 ఈ విధంగా వచ్చినా కూడా మనకు అవి ప్రమాదాలకు గురి చేసేటటువంటి పరిస్థితి అనేది ఏర్పడుతుంది. అదేవిధంగా 4వ నెంబర్ సంబంధించినటువంటి 40 అనేది ఆరోగ్యానికి ఇబ్బంది అనేది కలిగిస్తూ ఉంటది. అదేవిధంగా 49 అనేది కూడా 13వ నెంబర్ కిందకి వస్తుంది, ఇది ప్రమాదాలకు గురి చేస్తుంటుంది. అదేవిధంగా ఇక్కడ నెక్స్ట్ 58, నెక్స్ట్ 67 ఇవన్నీ కూడా ఏంటంటే ఒక ప్రమాదానికి గురి చేసేటటువంటి నెంబర్లుగా మనం చెప్పవచ్చు. ఒక వ్యక్తికి ప్రమాదం జరిగి అతను మరణించడం జరిగింది, అతని పేరు చూస్తేనేమో 16 అక్షరాల్లో ఉంది. అంటే 16 అక్షరాలు ఇది బాంబ్ బ్లాస్టింగ్ నెంబర్. వీళ్ళకి ఏదో ఒక ప్రమాదం జరుగుతుంది, లేకపోతే సడన్ గా ఆత్మహత్యలు చేసుకుంటారు, లేకపోతే ఏదో ఒక రకంగా వీళ్ళకి ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంటుంది అనేది మనకు 16వ నెంబర్ అనేది పేరులో వచ్చినా, లేకపోతే అక్షరాల్లో ఉన్నా, లేకపోతే మొబైల్ నెంబర్ 16వ నెంబర్ సంబంధించినటువంటి నెంబర్ వచ్చినా, లేకపోతే 13వ నెంబర్ సంబంధించి 4వ నెంబర్ సంబంధించినటువంటి ఆ యొక్క మొబైల్ నెంబర్ మీరు వాడుతున్నా కూడా మీరు ఖచ్చితంగా ఒక ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంటుందనేది న్యూమరాలజీ తెలియజేస్తుంది. అయితే ఆ వ్యక్తి పేరులో 16 అక్షరాలు ఉండడము, సంఖ్యాబలం కూడా కరెక్ట్ గా లేకపోవడం జరిగింది. అయితే ఎందుకో డౌట్ వచ్చి ఆయన యొక్క మొబైల్ నెంబర్ అనేది కూడా మనం ఒకసారి తీసుకొని పరిశీలించినట్లయితే ఆయన యొక్క మొబైల్ నెంబర్ టోటల్ మొత్తం కూడినట్లయితే 58 అనే సంఖ్య వచ్చింది. అంటే 58 అంటే 5 + 8, మళ్ళీ ఇక్కడ 13 డెత్ నెంబర్. అంటే ఆ అబ్బాయి ఏదో వర్క్ చేసుకుంటా ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఏం చేశారంటే బయటికి వెళ్దాం రా అని పిలిస్తే ఆయన కారులో ఎక్కి పెళ్లికో ఫంక్షన్ కు వెళ్ళి తిరిగి వస్తుండగా ప్రమాదానికి గురయ్యి ఈ యొక్క వ్యక్తి, అంటే 58వ నెంబర్ కలిగినటువంటి వ్యక్తి, 16 అక్షరాలు కలిగినటువంటి వ్యక్తి మరణించడం జరిగింది. అంటే ఒక మొబైల్ నెంబర్ కూడా మిమ్మల్ని ఒక ప్రమాదానికి గురి చేస్తుంది. మొబైల్ నెంబర్ తో ఏంటి ప్రమాదం జరుగుతుందా అంటే ఖచ్చితంగా అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. అలా పెట్టుకొని
ఇప్పుడు వాళ్ళ కుటుంబం ఎంత బాధపడుతుంది అనేది మనకి ఏం అర్థం అవుతుంది. కాబట్టి ఏంటంటే ఇటువంటి నెంబర్ మీ యొక్క మొబైల్ నెంబర్ లో ఉన్నట్లయితే ప్లీజ్ దయచేసి ఒక్కసారి ఆ యొక్క నెంబర్ ను పూర్తిగా తీసివేసి ఒక మంచి న్యూమరాలజీ పరంగా మంచి సంఖ్యాబలం కలిగినటువంటి నెంబర్ తీసుకోవడం వల్ల ఒక పాజిటివ్ రిజల్ట్ అనేది పొందే అవకాశం ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ 7వ నెంబర్ సంబంధించినటువంటి నెంబర్ అనగా మనకు 43, అదేవిధంగా 52, 61 ఇటువంటి 7వ నెంబర్ సంబంధించినటువంటి సిరీస్. అంటే ఇది ఏమవుతుందంటే దీన్ని వైరాగ్య సంఖ్య అంటారు. అంటే ఇది ఒక పని మీద వీళ్ళకు దృష్టి అనేది ఉండదు, వైరాగ్యాన్ని ఇస్తుంది. ఈ యొక్క సెల్ అనేది చాలా సార్లు దొంగతనానికి గురి అవ్వడము, లేకపోతే ఛార్జింగ్ పెడితే బ్లాస్ట్ అవ్వడము, ఈ విధంగా లేకపోతే ఇక్కడ ఒక మిస్ అవ్వడం, మనమే ఏదో ఒక కింద పడిపోవడం, ఇటువంటి పరిస్థితి అనేది ఈ యొక్క 7వ నెంబర్ సంబంధించినటువంటి సిరీస్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇది కూడా ఒక నెగిటివ్ ని క్రియేట్ చేస్తుంది. అదేవిధంగా 8వ నెంబర్ కూడా 44 కావచ్చు, 53 కావచ్చు, 62 కావచ్చు. ఈ విధంగా ఏది కూడా మీ మొబైల్ నెంబర్ 10 సంఖ్యలను కూడితే ఈ విధంగా మళ్ళీ 8వ నెంబర్ కనుక వచ్చినట్లయితే మీరు ఇక్కడ కూడా ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఈ యొక్క 8వ సిరీస్ ను కూడా మొబైల్ నెంబర్ లో లేకుండా చూసుకోండి. అంతేకాకుండా 9వ సిరీస్ సంబంధించిన దాంట్లో 36 కావచ్చు, 63 కావచ్చు, ఇవి కూడా మీకు ఇబ్బందులకు గురి చేస్తాయి. కాబట్టి ఇవి కూడా మీ యొక్క మొబైల్ నెంబర్ లో ఈ యొక్క 63 కావచ్చు, 36 కావచ్చు, ఆ యొక్క మొబైల్ నెంబర్ చివర కావచ్చు, మొత్తం కూడితే వచ్చేటటువంటి నెంబర్లు ఇవి ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా సమస్యల బారిన పడతారు. కాబట్టి ఏంటంటే ఇటువంటి కాంబినేషన్ అంటే మనం 2 కావచ్చు, 3, 4, 7, 8, 9లో ఈ 2 నెంబర్లను అవాయిడ్ చేసి మిగిలిన నెంబర్లను మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనుగుణంగా తీసుకున్నప్పుడు అవి మీకు మంచి ఒక పాజిటివ్ ఎనర్జీని ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఇవన్నీ ఈ సిరీస్ సంబంధించినవి అవాయిడ్ చేయండి. మొబైల్ నెంబర్ యొక్క చివర ఏ సంఖ్యలు ఉండాలి అనేది ఒకసారి గమనించినట్లయితే ఎండింగ్ వచ్చి 5 లేదా 6 అనేవి ఉండడం వల్ల ఒక మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంటుంది. 5, 6 అంటే ఏ విధంగా ఉండొచ్చు అంటే ఉదాహరణకు 45 కావచ్చు, 55 కావచ్చు, 65 కావచ్చు, ఈ విధంగా వచ్చేటటువంటి సిరీస్. అదేవిధంగా 6 అనేది చూసినట్లయితే మనకు 46 కావచ్చు, 56 కావచ్చు, 66 కావచ్చు, లేకపోతే 96 కావచ్చు. ఈ విధంగా అంటే ఎండింగ్ లో ఈ 5 లేదా 6 వచ్చేలాగా మనము మొబైల్ నెంబర్ అనేది తీసుకోవాలి. మళ్ళీ మొత్తం కూడితే కూడా ఏంటంటే మంచి నెంబర్ మనకు మన డేట్ ఆఫ్ బర్త్ కు వచ్చేలాగా తీసుకుంటే చాలా బాగా ఉంటుంది. మనం చేస్తున్నటువంటి వృత్తిని బట్టి కూడా మనం మొబైల్ నెంబర్ అనేది తీసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఒకవేళ మీరు టీచర్ కు సంబంధించినటువంటి ప్రొఫెషన్ అంటే టీచర్ అంటే మనకు గురువుకు సంబంధించినటువంటి పొజిషన్ లో మీరు ఉన్నారు, లేకపోతే ప్రైవేట్ టీచర్, గవర్నమెంట్ టీచర్, ఏదో ఒక టీచర్ కు సంబంధించినటువంటి వృత్తిలో ఉన్నారు అనుకుంటే ఏంటంటే వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్ లో మనకు 1, 3, 9 అనే సంఖ్యలు అనేది ఉన్నట్లయితే వాళ్ళకు మంచిగా ఇంకొంచెం అభివృద్ధి అనేది పాజిటివ్ అనేది ఇంకొంచెం మెరుగయ్యే అవకాశం అనేది ఉంటుంది. అంటే ఒకవేళ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ లో ఉన్నట్లయితే కొన్ని నెంబర్ల వరకు మనం అవాయిడ్ చేయొచ్చు. ఒకవేళ లేనట్లయితే కంపల్సరీగా 1, 3, 9 అనేవి వాళ్ళకు మొబైల్ నెంబర్ లో ఉండేటట్లుగా తీసుకోవాలి. అంటే టీచర్లు కావచ్చు, గురువులు కావచ్చు, ఎవరైనా కూడా గురుస్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈ నెంబర్ లో తీసుకోవచ్చు. అదేవిధంగా క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 276 అనేవి క్రీడాకారులు అంటే స్పోర్ట్స్ లో ముందుకు వెళ్ళాలి, మేము బాగా రాణించాలి, ఒక ఉన్నత స్థానానికి వెళ్ళాలి అనుకునేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్ లో 276 అనేవి కంపల్సరీగా ఉండేటట్లు చూసుకోవాలి. అయితే ఇక్కడ 276 ఏంటంటే యాక్షన్ అంటే వీళ్ళు నిర్ణయాలు ఫాస్ట్ గా తీసుకోవడం, ఫాస్ట్ గా యాక్షన్ లోకి దిగడం వల్ల అంటే క్రీడాకారులకు ఏముంది స్పీడ్ గా ఉండాలి నిర్ణయాలు. కాబట్టి ఏంటంటే క్రీడాకారులకు 276 అనేవి ఉండాలి. అదే విధంగా మనకు సినిమా యాక్టర్లకు 1, 2, 3, 6 సినిమా రంగానికి సంబంధించినటువంటి వాళ్ళకు, సినిమా రంగంలో ఉన్నటువంటి వ్యక్తులకు 1, 2 మరియు 3, 6 ఇక్కడ 2 అనేది ఉంటే మనకు సినిమా రంగంలో బాగా సక్సెస్ ఇస్తున్నది. అదేవిధంగా ఇక్కడ 6 కూడా సినిమా రంగానికి సంబంధించినటువంటి నెంబరే. దాంతో పాటు 1, 3 అనేవి ఉండడం వల్ల కూడా ఏంటంటే వీళ్ళకు త్వరగా సక్సెస్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అదే కాకుండా నెక్స్ట్ 4, 6, 7 డాక్టర్స్ కావచ్చు, లేదా మెడికల్ ఫీల్డ్ లో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, ఆయుర్వేదం కావచ్చు, లేకపోతే అలోపతి కావచ్చు, హోమియోపతి కావచ్చు. అంటే మీరు ఒక వైద్యానికి సంబంధించినటువంటి వృత్తిలో ఉన్నారు అంటే కంపల్సరీగా
4, 6, 7 అనేవి మీ యొక్క మొబైల్ నెంబర్ లో ఉండాలి. ఇప్పుడు పిల్లల నెంబర్ లో మనకు ఆల్రెడీ 4 ఉంది, 6 ఉంది, మిగిలింది ఉంది 7. 7 అనేది ఏంటంటే ఈ యొక్క మెడికల్ ఫీల్డ్ వాళ్ళకి ఒక సంజీవని యోగాన్ని ఇస్తుంది. వాళ్ళకు ఒక మంచి శక్తి అనేది ఉంటుంది, మంచి వ్యాధులను నయం చేసేటటువంటి శక్తి ఉంటుంది. కాబట్టి అంటే 7 అనేది ఉండడం వల్ల వాళ్ళకు ఇంకొంచెము మంచి పాజిటివ్ వైబ్రేషన్ ను ఆ 7 అనేది కలిగిస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ డిఫెన్స్ సర్వీస్ లో ఎవరైతే ఉన్నారో అంటే పోలీస్ కావచ్చు, ఆర్మీ కావచ్చు, ఇటువంటి వ్యక్తులకు ఏంటంటే 2 కానీ 4 కానీ 6 కానీ 7 కానీ ఉంటే ఏంటంటే డిఫెన్స్ రంగంలో ఉన్నటువంటి వ్యక్తులకు ఇది. అదేవిధంగా 2, 4, 6, 7 అనేవి వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్ లో ఉన్నట్లయితే వాళ్ళకు మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా పొలిటికల్ గా సక్సెస్ అవ్వాలి. పొలిటికల్ అంటే రాజకీయ రంగంలో ఒక మంచి పేరు కావాలి, ఒక ఎమ్మెల్యే కావాలి, ఎంపీ కావాలి, లేకపోతే సీఎం పిఎం కావాలి, లేకపోతే గ్రామ స్థాయిలో ఉండే సర్పంచ్ కావాలి, ఎంపీటీసీ జెడ్పీటీసీ కనీసం వార్డు మెంబర్ కావాలన్నా వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్ లో 438 అనేవి ఉన్నట్లయితే రాజకీయ రంగంతో మంచిగా రాజకీయ రంగంలో వీళ్ళు మంచిగా ఎదిగే అవకాశం ఉంది కలిగిస్తుంది. వీటితో పాటు ఇంకా చాలా కాంబినేషన్స్ కలిగినటువంటి నెంబర్లు ఉంటాయి. అంటే వాళ్ళ యొక్క ప్రొఫెషన్ ఆధారంగా ఇటువంటి నెంబర్లు ఇంకా చాలా ఉంటాయి. వీటిని వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కు అనుగుణంగా ప్లస్ ఏంటంటే వాళ్ళు ఎంచుకున్నటువంటి వృత్తి వ్యాపారంలో ఎటువంటి నెంబర్లు తీసుకుంటే వాళ్ళు ముందుకు వెళ్తారు. అదేవిధంగా టోటల్ కూడా ఎంతలో ఉంటే వాళ్ళకు బర్త్ నెంబర్ కి డెస్టినీ నెంబర్ కి మిత్ర సంఖ్యలో ఉన్నట్టయితే ఏ టోటల్లో తీసుకుంటే వాళ్ళకి మంచిగా కలిసి వస్తుంది. ఈ తదితర అంశాలన్నీ కూడా తెలుసుకొని ఒక మొబైల్ నెంబర్ తీసుకుంటే అది మీకు ఖచ్చితంగా ఒక సక్సెస్ ఇస్తుంది. కాబట్టి ఏంటంటే ఒక న్యూమరాలజీ పరంగా మీరు ఒక మంచి లక్కీ మొబైల్ నెంబర్ ను తీసుకోవాలనుకుంటే వాట్సాప్ నెంబర్ కి మీ యొక్క డీటెయిల్స్ షేర్ చేసినట్లయితే మీకు లక్కీ మొబైల్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. ఇటువంటి ఆసక్తికరమైన న్యూమరాలజీ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ లైఫ్ ఫర్ న్యూమరాలజీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.